ఇప్పుడు శివాజీ గారికి మొత్తం ఈ ఇండస్ట్రీకి అయితే వార్ జరుగుతుంది అనమాట. తన మీద సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. సో కేసు కాడ ఏం వాదిస్తారో నాకు అర్థం కావట్లా. నాకైతే సుడిగాడు మూవీలో ఈ సీనే గుర్తొచ్చింది. ఈ సీన్లో చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి ఆఫ్ బట్టలు వేసుకుంటుంటే అక్కడ బట్టలు కప్పుతారు. అది కామెడీ సీన్. ఇప్పుడు ఇది సీరియస్గా మారింది. ఒకవేళ కేసు వాదించాలంటే ఏమని వాదిస్తారు? కేసు ఏమనేసారు? నిండుగా బట్టలు కప్పుకోండి, మీ అవయవాలు కాపాడుకోండి, ఆ మాట అన్నందుకు కేసు వేసారంటే జడ్జే చెప్పుతో కొడతాడు. దాంట్లో డౌటే లేదు. చాలామంది దాన్ని బాగా ప్రెజర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ అనసూయ గారి మట్టికి చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు, చాలా ఓవర్ చేస్తున్నారు అనమాట. శివాజీ అన్నది అమ్మాయిని, అనసూయ గారు నువ్వు అమ్మాయి కాదు, నువ్వు ఆంటీ. ఈ విషయం నువ్వు ముందు రియలైజ్గా ఈ దీంట్లో నుండి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయి. ఇంకోటి హీరోయిన్ని అని అన్నది, హీరోయిన్లు బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా రాండి అని చెప్పి హీరోయిన్ని ఉద్దేశించి అన్నాడు. హీరోయిన్ రియాక్ట్ అయితే బాగుంటుంది. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? నువ్వు అమ్మాయివి కాదు, ఆంటీవి, నువ్వు హీరోయిన్వి కాదు, సైడ్ క్యారెక్టర్. మరి నువ్వు ఏ సినిమాలో హీరోయిన్గా చేసావనేటటువంటిది నాకు తెలియదు. అలాంటిది నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. అయితే రష్మిక రియాక్ట్ అవ్వాలి, సమంత రియాక్ట్ అవ్వాలి, నిధి రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడున్నటువంటి కాజల్ రియాక్ట్ కావాలి. వీళ్ళంతా రియాక్ట్ అయితే కొద్దిగా పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన హీరోయిన్స్ అన్నాడని. నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అనేటటువంటిది నాకు అసలుగా అర్థం కావట్లా. అటెన్షన్ దొబ్బడానికి నువ్వు రియాక్ట్ అవుతున్నావు అని చెప్పి చాలా మంది ఈ సోషల్ మీడియా కింద కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పు ముందు నువ్వు.